నీకు లాస్ట్ టైం నేను చెకప్కి ఎప్పుడు రమ్మన్నాను? 2 months అవుతుంది, కానీ అసలు ఇప్పటి వరకు రాకుండా ఇప్పుడు చూస్తే 7th month వచ్చేసింది ప్రెగ్నెన్సీది. ఎందుకలాగా? కుదరలేదు అంటే ఎలాగరా? మామూలుగా ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మంత్ నుంచి 7th month లోపల ఎవ్రీ మంత్ చెకప్కి రావాలి. ఎందుకంటే ఆ టైంలో 5th monthలో అవయవాల స్కాన్ ఉంది కదా. చూడు, ఇప్పుడు నువ్వు అవయవాల స్కాన్ మిస్ అయిపోయావు, డైరెక్ట్ 7th monthలో వచ్చావు అంటే మేమేమైనా చెప్పాము అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఓకే, ఫైనాన్షియల్గా అనేది అది కాకుండా 8th month నుంచి నువ్వు 36 అంటే 28 weeks నుంచి 36 weeks వచ్చే లోపల ఎవ్రీ 15 daysకి చెకప్కి రావాలి. అలానే 9th month వచ్చిన తర్వాత ఎవ్రీ వీక్ చెకప్కి రావాలి. 2 TT ఇంజెక్షన్స్ తీసుకోవాలి. తీసుకున్నావా మరి? తీసుకున్నావు, సరేలే పోనీ. ఇప్పుడైతే మెడిసిన్స్ రాస్తున్నాను, ఓకే. కానీ నెక్స్ట్ టైం నుంచి మాత్రం నేను చెప్పిన టైంకి ఖచ్చితంగా రావాలి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ 3 monthsలో ముందు ప్రెగ్నెన్సీ స్కాన్ వస్తుంది కదా, అది వయబిలిటీ స్కాన్ అంటారు. ఆ వయబిలిటీ స్కాన్ తర్వాత ప్రెగ్నెన్సీలో 3rd month అయిన తర్వాత ఎన్టీ స్కాన్ అనేది తీస్తారు. ఆ ఎన్టీ స్కాన్లో మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. సో ఆ టైంలో కూడా ఖచ్చితంగా రావాలి. చెప్పు మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఉంటే, ఎందుకంటే మేము చెప్తే ఎలాగో వినరు, మీరు చెప్తేనే, ఇంటి పక్కన వాళ్ళు చెప్తేనే వింటారు. సో ఎన్టీ స్కాన్ అయితే కంపల్సరీ, ఓకేనా. అండ్ 3rd month తర్వాత ఒక టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. మళ్ళీ 5th to 6th month అంటే 18 to 22 weeksలో టిఫా స్కాన్ కూడా ఉంటుంది, అవయవాల స్కాన్ అని. ఓకే, ఆ టైం కనుక మిస్ అయిపోయామనుకో, ఏమైనా అవయవాల స్కానింగ్లో ప్రాబ్లం ఉందనుకో, మళ్ళీ టర్మినేషన్కి కుదరదు. అందుకని ఈసారి నుంచి నెక్స్ట్ వాళ్ళందరికీ అలా చెప్పి తీసుకురావాలి. మీదే బాధ్యత, నీకు అది ఫైన్ వేస్తున్నాను నేను. ఓకే, తర్వాత గ్రోత్ స్కాన్ ఉంటుంది మళ్ళీ 28 weeksకి. ఇప్పుడు నువ్వు గ్రోత్ స్కాన్ టైంకి వచ్చావు, టిఫా మిస్ అయిపోయి. సో గ్రోత్ స్కాన్ ఒకటి తీయించుకోవాలి. అండ్ తర్వాత ఏమైనా ఉమ్ము నీరు పోయిందా, లేదంటే మూమెంట్స్ ఎలా ఉన్నాయి బేబీవి, గ్రోత్ ఎలా ఉంది, మూమెంట్స్ తెలుస్తున్నాయా నీకు? ఆ మూమెంట్స్ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కనీసం 10 times అయినా బేబీ మూవ్ అవుతూ ఉండాలి. ఓకే, దాన్ని డైలీ ఫీటల్ మూమెంట్ కౌంట్ అంటారు. మీరే తెలుసుకోవాలి. నేను రోజు వచ్చి నేను చెక్ చేయలేను కదా. ఎప్పుడైనా ఏమైనా మూమెంట్స్ తగ్గాయి అనుకోండి, వెంటనే వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం క్షణంలో మిస్ అయిపోతాము. అండ్ ఉమ్ము నీరు తగ్గిపోవడం ఇలాంటివి కూడా చాలా కామన్గా వస్తాయి. 9th month వచ్చిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం బ్లీడింగ్ ఉన్నా, లేదా ఉమ్ము నీరు పోయినా, మూమెంట్స్ తగ్గినా, ఏమున్నా వెంటనే వచ్చేయాలి. సరేనా? ఓకేరా, సరే.